మేమేం చేస్తాం, మా కుర్చీలు కదిలిపోతాయి, అది హోటల్ చేసి పుట్టదాఖలు చేసి మళ్ళీ ఇంకొక రిపోర్ట్ తయారు చేయమని కాకా కలెక్టర్ గారి మీద ఒత్తిడి చేసి తప్పుడు రిపోర్ట్ ఇప్పించాడు ఆనాటి నెహ్రూ గారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకం. కానీ బీజేపీకి వద్దాం అంటే కట్టా తెచ్చా కొట్టే అని 3 ముక్కల్లోనే చెప్తాను. బీజేపీ కూడా అంతే. అన్నగారు ఇందాక చెప్పినట్టు ములాయం సింగ్ యాదవ్, ఈ యాదవ్ సోదరులందరూ ఉత్తరప్రదేశ్ బీహార్లో ఉన్నప్పుడు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీసీ కమిషన్, బీపీ మండల్ కమిషన్ అమలు చేయాలని దేశంలో పెద్ద ఉద్యమం స్టార్ట్ చేస్తే బీజేపీ చేసిన ద్రోహం ఏంటో తెలుసా? బీసీలకి కమండలం అనే ఉద్యమాన్ని దేశంలో స్టార్ట్ చేసి అప్పటి అద్వానీ గారు ఈ బీసీలకు తీరని ద్రోహం చేశాడు. అంటే ఆ 2 పార్టీలు కూడా బీసీలకు వ్యతిరేకమే. ఈ రాష్ట్ర విషయానికి వద్దాం. ఎన్టీ రామారావు గారు 1982లో పార్టీ పెట్టే ముందు ఏ నినాదంతో వచ్చాడో తెలుసా? మనందరికీ తెలిసే ఉంటుంది పెద్దలకి. మురళీధరరావు కమిషన్ కాంగ్రెస్ పార్టీ అంతకుముందు వేసింది తెలుగు రాష్ట్రాల కోసం. అందులో 44% రిజర్వేషన్లు కల్పించాలని మురళీధరరావు కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు. అందుకే 1986లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం కోల్పోయింది. 83లో ఎన్టీఆర్ వచ్చాడు. కానీ ఆ హామీ నేను నెరవేర్స్తాను, బీసీలకు మొత్తానికి నేను రాజ్యాధికారంలోకి తీసుకొస్తాను, బీసీల కోసం ఈ పార్టీ పెట్టాను, మురళీధరరావు కమిషన్ నేను అమలు చేస్తానని చెప్పి ఎన్టీ రామారావు గారు రాష్ట్రం అంతా తిరిగితే ముఖ్యంగా బీసీల మొత్తం నిజంగానే ఎన్నుముకలాగా నిలబడి ఎన్టీఆర్ గారిని పదవిలో కూర్చోబెట్టాం. కానీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచినా కూడా ఆ జోలి పట్టించుకోవాలి ఎన్టీఆర్ గారు కూడా. అప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులు, అలాగే తెలంగాణలో ఉన్న కొండా లక్ష్మణ బాపూజీ గారు, అలాగే ఈ రాష్ట్రంలో గౌతు లచ్చన్న గారు బీసీ ముద్దు బిడ్డ, తిరుపతిలో ఒక పెద్ద మహాసభ పెట్టి అయ్యా ఎన్టీఆర్ మా బీసీలకు 44% రిజర్వేషన్ ఇస్తానని హామీ ఇచ్చిన అధికారంలోకి వచ్చావు, మా రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయవు అని గట్టిగా ధ్వజం ఎత్తితే, పెద్ద మహాసభ పెడితే ఎన్టీ రామారావు గారే వణికిపోయాడు. అప్పట్లో ఎన్టీ రామారావు గారిదే ఒక శిలాశాసనమైన మాట బీసీల్లో కూడా. అయినా కూడా వణికిపోయి వెంటనే అసెంబ్లీలో జీవో పాస్ చేసి, ఆ తర్వాత అప్పటి కాంగ్రెస్ తెలుగుదేశం ఉన్న అగ్ర కులాలు రెడ్డి ఈ యొక్క కమ్మ వాళ్ళ ఒత్తిడులకు లోని ఆయన కూడా అమలు చేయలేకపోయాడు. ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రెడ్డిలు కమ్మలు రాజ్యం వెళ్తున్నమాట వాస్తవం. అయితే ఒక నగ్న సత్యం మీ ముందుకు చెప్పమంటారా? జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారంలోకి వచ్చాక కులగణన చేశాడు, సచివాలయాలు ఏర్పాటు చేస్తాను అని. ఆ కులగణనలో తేలిందంటే బీసీలు ఉన్నది 52%, కానీ కమ్మవారు ఉన్నది 3.5% మాత్రమే, రెడ్లు ఉన్నది 4.81% మాత్రమే. అదే ముస్లిం సోదరులు ఉన్నది 8% ఉన్నారు. కానీ రాజ్యాధికారం ఆ 3.5%, ఈ 4.5%నే కొట్టుమిట్టాడుతుంది తప్ప మన బీసీలకు 52% వాళ్ళు చెప్పారు. ఇప్పుడు 60% దాటుంటుందని నేను అంటున్నాను. ఇంత జనాభా ఉన్న వాళ్ళకి రాజ్యాధికారం స్థానం లేదు. ఇంకొకటి, ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి మిత్రులారా. 60% ఉన్న బీసీలు 46 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఇప్పుడున్న అసెంబ్లీలో. 3.5% ఉన్న కమ్మవారు 40 మంది ఉంటారు, 4.5% ఉన్న రెడ్లు 40 మంది ఉంటారు. ఇది ఎక్కడ న్యాయం? 3%, 4% ఉన్నవాళ్ళు ఇందాక సోదరులు చెప్పినట్టు 1,00,000 జనాభా ఉంటే 1,50,000 ఉంటేనో ఒక ఎమ్మెల్యే ఉండాలి, 7 లక్షల జనాభా ఉంటే ఒక ఎంపీ ఉండాలి. కానీ మన బీసీలకు ఎంతమంది ఉండాలి? 100 మందికి పైన మన బీసీలు ఉండాలి. కానీ అది జరగట్లా. ఆ 2 కులాల రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మనం అందరూ చెప్పుకోవాలి. ఇవన్నీ మనం ఇక్కడ చెప్పుకొని వెళ్ళిపోవడం కాదు. ప్రతి గ్రామాలలో బీసీలను చైతన్యం చేయాలి. ఈ విషయాలన్నీ గ్రామాల్లో మనం చర్చించాలి. 3వ అతి ముఖ్యమైన విషయం, జ్యుడిషియరీలో ఇప్పుడు కోర్టులో కూడా మనకు న్యాయం జరగట్లేదు. ఇటీవలే చూసాం కదా, తెలంగాణలో అధికార పార్టీనే మేము బీసీలకు రిజర్వేషన్ పెడతామని చెప్పి వెళితే కోర్టులకు ఒక రిటైర్ కోర్టుకు వెళ్తాడు, ఆ కోర్టులో చర్చలు దాన్ని మూసేస్తాడు. ఎందుకు? రాజ్యాంగంలో మాట్లాడచ్చో మాట్లాడకూడదో కూడా నాకు తెలియదు, కానీ వాస్తవాలు నా దగ్గర లెక్కలు ఉన్నాయి, గూగుల్లో కొడితే మీకు కూడా వస్తాయి. ఈ రాష్ట్రంలో జ్యుడిషియరీ వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి
25 మంది కౌన్సిల్ సభ్యులు ఉంటారు మిత్రులారా. దీనిలో ఎవరు ఎంతో తెలుసా? రెడ్లు 9 మంది ఉంటారు, కమ్మవారు 5 ఉంటారు, కాపులు 6 ఉంటారు, 60% పైగా ఉన్న బీసీలు 2, 50% ఉన్న మా మహిళలు ఒక్కరే. ఎక్కడ న్యాయం? ఇది న్యాయమా? ఇదేనా రాజ్యాంగం? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి అర్థం ఇదేనా? ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అత్యధిక జనాభా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కాదు, రాజ్యాధికారమే మాది. మీరు 3-4% ఉన్న వాళ్ళు మీరు రాజ్యాధికారం అనుభవిస్తుంటే మేమేం చేయాలి? మనందరం కూడా ప్రజలకు ఈ విషయాలను చెప్పాలి. ముఖ్యంగా రాజ్యాధికారం అంటే లాక్కుంటే రాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాలని చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు రాజ్యాధికారం కోసం ఓట్ల యుద్ధం చేయమన్నాడు. ఏమని? ఓట్ల యుద్ధం. కర్రలతో, కత్తులతో, బాంబులతో కాదు, ఓట్ల యుద్ధం చేస్తేనే మీకు రాజ్యాధికారం వస్తుంది. నేనేమో మిమ్మల్ని రాజ్యాధికారంలో కూర్చోబెట్టి నాయకులుగా తయారు చేస్తామనుకుంటే మీరేమన్నా భిక్షగారులాగా, వాళ్ళకన్నా నౌకరులాగా ఇలా తయారయ్యారు. ఏమిటని అంబేద్కర్ గారు కంటతడి పెట్టాడు అన్నాడు. కానీ ఇప్పటికైనా మన ప్రజల్లో చైతన్యం రావాలా వద్దా? రాజ్యాధికారం కోసం మనం పోట్లాడాలా వద్దా? నారాయణ గారు లాంటి ఒక గొప్ప వ్యక్తి, ఆయన గురించి నేను చాలా విన్నాను. పరిచయం తక్కువైనా 2 సార్లు ఆయనతో మాట్లాడాను కూడా, కానీ ఆయన గురించి నేను చాలా విన్నాను. నిజాయితీ పరుడు. అదే కాదు, సామాజిక ఉద్యమాలకు కాంశీరామ్ గారి ద్వారా ఆయన ఆధీనంలో పనిచేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి దొరకడం బీసీ సమాజానికి ఒక వరం. అందుకే నేను గత మీటింగ్లో ఆయనకి పాదాభివందనాలు చెప్పాను. ఎందుకు చెప్పాను? ఆయన మనకి దిక్చూచి లాంటి వాడు. ఆయన్ని ముందు పెట్టి ఈ ఉద్యమాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్ళి ఢిల్లీలో నిరాహార దీక్ష వెళ్దాం. పార్లమెంట్లో, అసెంబ్లీలో ఈ యొక్క జనగణనలో కులగణన పెట్టకపోయినా, కులగణన చేయకపోయినా, బీసీలకు రిజర్వేషన్లు కల్పించకపోయినా ఢిల్లీలో కూడా ధర్నా పెడదాం. ముఖ్యంగా దీనికి ఒక సూత్రం ఉంది. జయలలిత గారు మరి తమిళనాడులో 69% రిజర్వేషన్ ఎలా తెచ్చుకుంది? పొలిటికల్ కంపల్షన్. ఇక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, అలాగే లోకేష్ గారిని కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకు మీరు మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద ఆధారపడి ఉంది బీజేపీ ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం? బీజేపీ చెప్తుంది కదా బీసీ ముఖ్యమంత్రి చేస్తారని. ముందు రిజర్వేషన్లు కల్పిస్తే ముఖ్యమంత్రి మీరు చేయక్కర్లా, మా వాళ్ళే ముఖ్యమంత్రి లాగేసుకుంటారు. కానీ మీరు చెయ్యకపోతే నెక్స్ట్ 2029లో మీకు అధికారం రాదు 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 అని వల్ల గుర్తు నేను చెప్తున్నాను. బీసీలు చైతన్యవంతులు అయ్యారు. ఎప్పుడు బీసీలు చైతన్యవంతులు కాదు, ఒకటిగా రాలంటారు. ఒకటిగా కాబట్టే కదా, బీసీలే కదా గత ముఖ్యమంత్రిని దించింది, ఈ ముఖ్యమంత్రిని ఎక్కించింది. అంతకంటే ముందు చంద్రబాబు నాయుడిని దించి జగన్ ఎందుకు ఎక్కించారు? నువ్వు కూడా అప్పుడు బీసీలకు మోసం చేశావు. 2012లో బీసీలకి పంచాయతీరాజ్ లోకల్ బాడీలో 50% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి మోసం చేశావు. కాబట్టి 14లో నిన్ను అధికారంలో తెచ్చి 19లో దించేశారు. నువ్వు రాజధాని అన్నావు, ఎన్నో చేశావు. రాజధాని అంటే మేము కూడా అనుకోలేవు. రాష్ట్రానికి కావాలని కళ్ళ బుద్ధి ఉద్యమం చేసిన వాళ్ళం మేము. కానీ నువ్వు చేసిన మోసం బీసీలకి ప్రతి సందర్భంలో బీసీలు మిమ్మల్ని ఓడిస్తూనే ఉన్నారు, రేపు కూడా ఓడిస్తారు. కాకపోతే నారాయణ గారి లాంటి నాయకత్వంలో మా మహిళా నాయకులు నిజంగానే ఈ రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి కావాలి. బీసీ ముఖ్యమంత్రి, బీసీలో మహిళా ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి కావాలని కూడా మా జాతీయ చేతుల ఐక్య వేదిక పార్టీ బీసీ నవ చైతన్య వేదిక డిమాండ్ చేస్తుంది. అలాగే ఈ అవకాశం ఇచ్చిన, ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన పెద్దలకు, మీ అందరూ నా ఉపన్యాసాలు విన్నందుకు పేరు పేరు నా అందరికీ చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, సాధిద్దాం సాధిద్దాం రిజర్వేషన్లు సాధిద్దాం, సాధిద్దాం రిజర్వేషన్లు సాధిద్దాం. జై హింద్. థ్యాంక్ యూ.